క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. క్రిప్టో కరెన్సీపై ట్యాక్స్ ను తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. క్రిప్టో కరెన్సీపై ట్యాక్స్ ను తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. క్రిప్టో కరెన్సీపై ట్యాక్స్ ను తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో క్రిప్టోలో భారీగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శివ, క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. యాక్చువల్ గా క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే ఫెబ్ ఫస్ట్ ఒక బిగ్ డే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే లాస్ట్ బడ్జెట్ సెషన్ లో అసలు క్రిప్టో గురించి ఎలాంటి డిస్కషన్స్ లేవు. కానీ ఈ బడ్జెట్ సెషన్ లో మాత్రం అఫీషియల్ గా క్రిప్టో కరెన్సీ గురించి అయితే బాగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు గల కారణాలు మనం చూసుకుంటే గ్లోబల్ గా చూసుకుంటే క్రిప్టో కరెన్సీ వాడకం ఎక్కువ జరగడం, ముఖ్యంగా చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాలలో క్రిప్టో లావాదేవీలు పెరగడం, పబ్లిక్ కి క్రిప్టోపై అవేర్నెస్ పెరగడం అనేది బాగా జరిగింది. అండ్ ఇంకోటి క్రిప్టో లావాదేవీలు గవర్నమెంట్లు కూడా జరపడం అనేది బాగా అబ్జర్వ్ చేయొచ్చు. రష్యా అండ్ యుఎస్, అమెరికా లాంటి దేశాలు. అంతేకాకుండా అగ్రరాజ్య ప్రధాని డొనాల్డ్ ట్రంప్ తన పేరు మీదనే ఒక కాయిన్ అయితే రిలీజ్ చేశాడు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న యుఎస్ ప్రధాని క్రిప్టో కాయిన్ ని రిలీజ్ చేయడం అనేది పబ్లిక్ అయితే బాగా అట్రాక్టివ్ గా అనిపించింది. అండ్ దానిపైన ఇంట్రెస్ట్ కూడా పెరిగిందని అఫీషియల్ లావాదేవీలు కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా చేయాలని ఒక రెగ్యులారిటీ అథారిటీని అయితే నియమించాడు ట్రంప్. అంతేకాకుండా టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ కూడా తన క్రిప్టో కరెన్సీని రిలీజ్ చేయడం, అనూహ్య స్పందన రావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఇన్వెస్టర్లకు కూడా క్రిప్టో కరెన్సీపై బాగా ఇంట్రెస్ట్ రావడం గవర్నమెంట్ అయితే మోడీ గవర్నమెంట్ బాగా గమనించిందని చెప్పొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఇండియా వరల్డ్ ఫేమస్ మన రిలయన్స్ కంపెనీ కూడా జియో కాయిన్ అయితే రిలీజ్ చేసింది. అంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న వాక్యూమ్ అయితే గమనించి తను ఎటువంటి బిజినెస్ చేసినా సక్సెస్ బాటలో వెళ్లే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా జియో కాయిన్ అయితే రిలీజ్ చేశాడు. దానికి కూడా అనూహ్యమైన స్పందన రావడం, అఫీషియల్ గా చెప్పారు కానీ ముఖేష్ అంబానీ క్రిప్టో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడంటే ఇంచుమించు ఇండియా కూడా క్రిప్టో కరెన్సీలోకి అయితే ఎంటర్ అయిందని, ఇండస్ట్రీకి అయితే ఎంటర్ అయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆర్బీఐ కొత్తగా ఒక ఇన్నోవేషన్ హబ్ అయితే స్టార్ట్ చేస్తుంది. దానికోసం ఒక C1 చూస్తున్నారు.
ఆర్బీఐ ఈ ఇన్నోవేషన్ హబ్ ఏం చేస్తుందంటే యూపీఐ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రిప్టో ద్వారా వచ్చే లావాదేవీలను అయితే అబ్జర్వేషన్ లో చూడడానికి ఈ హబ్ అయితే పనిచేస్తుంది. దీన్ని కూడా స్థాపించడం ఇండియా గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీపై డిస్కషన్స్ ఒక పాలసీలు తేవాలనే ఆలోచనతోనే ఇన్నోవేషన్ హబ్ అయితే స్టార్ట్ చేసినట్టయితే ఒక సమాచారం ఉంది. అంతేకాకుండా ఇండియాలో క్రిప్టో కరెన్సీ లీగలా ఇల్లీగలా అనే డిస్కషన్స్ బాగా జరుగుతాయి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ కొంటే మాత్రం మనకు ట్యాక్స్ టీడీఎస్ అన్ని కట్ అవుతున్నాయి. కాకపోతే అది లీగల్ గా అయితే అఫీషియల్ పాలసీ లేదు. దాన్ని కూడా తేవాలనే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అంతే విధంగా ఓవరాల్ గా చూసుకుంటే క్రిప్టో కరెన్సీపై ఒక 30% దాకా ట్యాక్స్ ఉన్నట్టు ప్రజెంట్ పాలసీ ఉంది. కాకపోతే దాన్ని 30% నుంచి 12% చేయొచ్చు అని అయితే ఒక చిన్న అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. ఖచ్చితంగా ఇలా ఈ 12% చేయడం అనేది అయితే క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే మంచి ఒక పెద్ద అవకాశం అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో రెగ్యులేషన్ అండ్ క్రిప్టో అడాప్షన్ పై ఇంట్రెస్ట్ చూపడం అనేది కాలానికి అనుగుణంగా అప్డేట్ కావాలి అని ఒక ఆలోచన రావడం అనేది క్రిప్టో ఇన్వెస్టర్లకు అయితే పెద్ద పండుగ అని చెప్పాలి శివ.